సునామీ వచ్చి 20 ఏళ్ళు అలనాటి భయానక క్షణాలు అంటూ సునామీ బీభత్సానికి 20 ఏళ్ళు మత్స్యకారుల బతుకుల్లో అల్లకల్లోలం చేసిన విపత్తు రాకాశాలకు రాష్ట్రంలో 105 మంది బలి అన్నటువంటి వార్త హైలైట్ చేసింది ఈనాడు. లోపల పేజీలో వేసుకొచ్చిన 3 జిల్లాల్లో అధికంగా దీని ప్రభావం చూపెట్టింది అన్నటువంటిది. నా స్వీయ అనుభవం సునామీ రోజున TV9 స్టార్ట్ అయిన తొలినాళ్ళు, ఇప్పుడు ఇది 2024 కదా, అది 2004 తొలినాళ్ళు అనమాట. ఆ టైంలో ఇది వచ్చింది. సునామీ అని కూడా ఎవరికి తెలియదు. రోజున జరిగింది ఏంటంటే, సాధారణంగా మీడియా జనవరి సంక్రాంతి రోజున ఛానల్ 2004లో స్టార్ట్ అయితే, ఆ తర్వాత కాస్త కొత్తలో కాబట్టి, అంటే అంతకుముందే నవంబరు డిసెంబర్ నాటికే మేము దాన్ని ఏమంటాము టెస్ట్ సిగ్నల్ లైన్లోకి తెచ్చేసి ఈ బులెటిన్స్ ఇస్తున్నాం, స్పెషల్ బులెటిన్స్ని ఇస్తున్నాం. ఆ రోజున 2004 సంవత్సరంలో జరిగింది ఏంటంటే, డిసెంబర్ 26వ తారీఖున జనవరిలో స్టార్ట్ అయింది ఛానల్. మంచి ఊపు మీద ఉన్నాం, ఆ స్పీడ్లో పని చేసుకుంటూ పోతున్నాం. దాంతో పబ్లిక్లో బాగా పేరు వచ్చింది TV9 అంటే. ఎందుకంటే ఎక్కడికి ఏం జరిగినా పరిగెత్తుకుంటూ పోవడం. అంతకుముందు బస్సులు ఎక్కి 2 వీలర్ల మీద పోయే స్టేజ్ నుంచి వెహికల్ ఒకటి రీజనల్ ఇన్ఛార్జికి ఉంటుంది. అట్లాగా నేను రీజనల్ ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి నాకు ఒక వెహికల్ మారుతి వ్యాన్ ఇచ్చారనమాట. అంటే మనమే తీసుకోవాలి ఏది కావాలన్నది వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్లో. ఆ రోజు తెల్లవారుజామున ఒక ఫోన్ వచ్చింది. మా ఏరియా ఏది, నేను ఆ ఇంట్లో పడుకుని ఉన్నాను. ఏమని ఫోన్ వచ్చిందంటే, అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు నక్కల్ రోడ్లో. ఫోన్ ఏమని వచ్చిందంటే, మన సార్ మా ఏరియాలో భూకంపం వచ్చింది, సామాన్లన్నీ కింద పడ్డాయి అని. తెల్లారుజామున 4:30-5 సింగనగర్ ఫ్లైఓవర్ ఏరియా పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ల దగ్గర నుంచి తెలిసిన ఒక అతను ఫోన్ చేశాడు. వెంటనే నేను మా కెమెరామెన్, మరి ఇంట్లో పడుకుని ఉంటారు కదా, లేపి అర్జెంటుగా రమ్మనమని చెప్పేసి అటు వచ్చేయమని. అప్పట్లో ఏం చేసేవాడిని అంటే, ఎందుకైనా మంచిదని ఒక కెమెరామెన్ దగ్గర ఒక కెమెరా వారంలో ఒక్కొక్కళ్ళ కెమెరామెన్కి డ్యూటీ వేసేవాడిని. ఈ వారం ఎమర్జెన్సీలు నీ దగ్గర పెట్టుకోవాలి, కెమెరా పెట్టుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, ఆ వారం డ్యూటీ చేసేటటువంటి వాళ్ళకి. అట్లాగా ఒక కెమెరామెన్కి అప్పచెప్పా. అతనుని వెంటనే రమ్మన్నాను. అతను వచ్చాడు. అక్కడ సామాన్లు కింద పడి ఉన్నాయి ఇవన్నీ చూసి, ఎందుకంటే మనం ముందు చూడకుండా గబక్కన బ్రేకింగ్ లేయకూడదు, ఆ విషయాన్ని ఛానల్కి చెప్పాను. బ్రేకింగ్లు వేశారు. ఈలోపు మనకి ఊరికినే అడదిడ్డంగా చేయలేం కదా, కాస్త సామాజిక స్పృహ కూడా ఉంది కాబట్టి సంబంధిత అధికార యంత్రాంగాలకి చెప్పడం కోసం అప్పుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మున్సిపల్ కమిషనర్ ఉషారాణి గారు ఉన్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పి, అప్పుడు మేయర్కి వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పి, ఇట్లా భూకంపం వచ్చిందంటండి అని ఏరియా ఇది చెప్పేటప్పటికి వాళ్ళందరూ అక్కడికి వచ్చారు, అంతా చూశారు. వాళ్ళతో కూడా బయటలు తీసుకున్నాం. దాని మీద అప్పుడే ఈ భూకంపాల పరిశోధనకు సంబంధించి విజయవాడ మాచివరం దగ్గర ఎవరో ఒక అతను చిన్న ఆఫీస్ ఒకటి మెయింటైన్ చేసేవాడు. అతను ఎక్కడో ఒక సముద్రం అడుగున భూకంపం వచ్చిందని, దాని ఇంపాక్ట్ అనుకుంటాను ఇది అని చెప్పాడు. 3.5-4 రిక్టర్ స్కేల్ మీద కనబడుతుంది మన ఏరియాలో, వేరే ఏరియాలో బాగా వచ్చింది అంటున్నారని అన్నాడు. ఈలోపు సో ఏరియాలో భూకంపాలు వచ్చినాయి, ఇది బ్రేకింగ్లు ఫాలో అప్ అయినాయి. నేను వచ్చేసేసి ఆ వీడియోలు చేసేసి వాటికి వాక్ త్రూ అంటాం, లైవ్ లాగా చేసేసి అది పంపించేసి 6ంటికి అది టెలికాస్ట్ చేసుకోమని చెప్పేసి ఫోన్ కూడా చెప్పేసేసి, అప్పుడు ఏంటంటే బాత్రూమ్ నుంచి కూడా ఫోన్ చెప్పేవాళ్ళం. టైం కుదిరేది కాదు అసలు, కంటిన్యూ 24 అవర్స్ వర్క్ ఉండేదన్నమాట. చెప్పేసేసి కూర్చుంటే ఈలోపు ఒక ఉషారాణి గారు నాకు ఫోన్ చేశారు. సాయి గారు, మా బంధువులు సో ఏరియాలో ఉంటారు, చీరాల దగ్గర ఎక్కడో, అక్కడ సముద్రం వెనక్కిపోయిందంట, ఎవరైనా చెప్తే నవ్వుతారు, అది మీలాంటి వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి చెప్తున్నాను అని చెప్పారు. వెంటనే నాకు 5 జిల్లాల రీజనల్ ఇన్ఛార్జ్ అంటే 5 జిల్లాలు అనమాట. అప్పుడు 5 జిల్లాల్లో ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాల రిపోర్టర్లందరికీ మీరు అర్జెంటుగా సముద్రం దగ్గరికి వెళ్ళండి, కెమెరాలు తీసుకుని వెళ్ళండి, అక్కడ పొజిషన్ ఏంటో చూసి నాకు అర్జెంటుగా చెప్పండి అని చెప్పా. అన్ని ఏరియాల రిపోర్టర్లు వెళ్ళారు. మచిలీపట్నం దగ్గర ఉన్న మాకు పండు అని ఒక కుర్రోడు ఉండేవాడు రిపోర్టర్, అక్కడ అతను సిటీ కేబుల్లో చేస్తూ మాకు చేసేవాడు అనమాట. అతను ఫోన్ చేసి, నేను అక్కడే ఉన్నాను సార్, స్పాట్లోనే ఉన్నాను, సముద్రం వెనక్కిపోయిన మాట వాస్తవం అన్నాడు. అయితే అక్కడ మత్స్యకారులతో కనుక్కో, ఆటో పోర్ట్లు అప్పుడు వస్తుందంట కదా అంటే, అవును సార్ అది వస్తుందంట, కానీ ఎప్పుడు రానంత అంతకంటే ఎక్కువ ఉందంట, నేను ఏరియా వాడినే కదా, ఎరక్కుంది సార్ అన్నాడు. సరే విజువల్ అర్జెంటుగా తీసి పంపించని
ఈ విషయాన్ని బ్రేకింగ్ లేసి రెండో పక్కన కలెక్టర్ గారికి చెప్పా, సార్ అదేదో సముద్రం వెనక్కి పోయిందంట చూడండి, ఆ రోజున ఏదో పౌర్ణం అనుకుంటా స్నానాలు చేస్తున్నారు పబ్లిక్, ఒకసారి చెక్ చేసుకోండి సార్, అలర్ట్ చేయండి దేనికైనా మంచిదని చెప్పి ఆయన పాపం వెంటనే ఆ ఏరియా అధికార యంత్రాంగాన్ని అంతా అలర్ట్ చేసుకొచ్చిన తర్వాత సీన్ కట్ చేస్తే ఈలోపు ఆ విజువల్ పంపిస్తున్నానన్నాడు. విజువల్ షూట్ చేస్తున్న నేను ఇది తీసుకుని వెంటనే ఆఫీస్కి వచ్చా, ఈ విషయం తెలిసి ఇదంతా ఫోన్ ఇస్తున్నా. మళ్ళీ ఈలోపు నాకు వివిధ జిల్లాల నుంచి సముద్ర తీర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ ఎట్లెట్లాగా వెనక్కి వెళ్ళింది సముద్రం అనేది నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. అదంతా చెప్తూ నేను ఫోన్ ఇస్తూ ఉన్నా. ఈలోపు మచిలీపట్నం రిపోర్టర్ ఫోను, సార్ నేను సముద్రం దగ్గర విజువల్ తీసి రోడ్డు మీదకి వచ్చాను, వస్తానుగా ఒక్కసారి సముద్రం వచ్చేసింది సార్, రోడ్డు దాకా వచ్చేసింది, ఇక్కడ ఆ నీళ్ళల్లో స్నానాలు చేసేవాళ్ళు కొట్టుకొచ్చేసారు, చచ్చిపోయారు సార్, ఇక్కడ ముళ్ళకంపలు ఇట్లా చిక్కుపోయి ఉన్నారు సార్ అని చెప్పి అతను షూట్ చేస్తూ ఉండగా అలలు వచ్చినాయి అనమాట ఒక్కసారి. అదంతా విజువలైజ్ అయింది. వెంటనే అది నాకు అర్జెంట్ క్యాసెట్ పంపించని చెప్పి మళ్ళీ వెంటనే కలెక్టర్ గారికి, అప్పుడు అది బందర్ రోడ్లో ఉండేది పీడబ్ల్యూడి గ్రౌండ్స్ ఎదురుగుండా ఆఫీసు, అక్కడే కలెక్టర్ క్యాంప్ ఆఫీసు, ప్రభాకర్ రెడ్డి గారు అక్కడే ఉండేవాళ్ళు. వెంటనే గబగబా పరిగెత్తుకెళ్ళి సార్ ఇట్లా జరిగిందంటే వెంటనే ఆయన అక్కడికి ఫోన్ చేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి అధికారులు మేము స్పాట్లోనే ఉన్నాం సార్, ఏం లేదని చెప్పారు. నేను మళ్ళీ మా రిపోర్టర్కి అక్కడి నుంచి ఫోన్ చేస్తే సార్ ఇక్కడ నా ఎదురుగుండానే 3 శవాలు కనబడుతున్నాయి సార్ అని చెప్తున్నాడు. నేను సార్ ఇట్లాగ ఉందంట అని చెప్పాను. ఈయన మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇద్దరు ఎవరో కాల్ చేరారండి సార్, అంతే తప్పించేం లేదని వాళ్ళు. వాస్తవంగా అక్కడ అధికారులు ఎవరు లేరు, నా రిపోర్టర్ చెప్తున్నాడు అక్కడ స్పాట్లోనే ఉన్నాడు అతను. సరే ఇట్లా ఉంది సార్, మీకు వస్తున్న కమ్యూనికేషన్ ఒక రకం ఉంది, నా దగ్గరికి వస్తున్న కమ్యూనికేషన్ ఒక రకం, మీరు బయట ఇవ్వండి అని చెప్పేసి ఆ ముక్క మాట్లాడించుకుని ఏదో కాల్ జారింది దానివల్ల చనిపోయారు అన్నటువంటి మాట్లాడుకుని నేను తీసుకొచ్చి వీడియో అప్లోడ్ చేస్తూ ఉండగా మళ్ళీ ఫోన్ కలెక్టర్ గారు, అర్జెంటుగా నువ్వు రా, ఇది కాదంట, అది ఏదో 150 ఏళ్ల తర్వాత వచ్చిందంట, సునామీ అంటారట, దానివల్ల వచ్చి సముద్రం ఉప్పొంగిందంట అన్నట్టు. వెంటనే మళ్ళీ పరిగెత్తుకెళ్ళి ఆయన బయట తీసుకుని ఇది సునామీ అన్నటువంటిది ఆ రోజున ఫోకస్ చేసి అప్పుడు ఇట్లాగా వివిధ ఆ బ్రేకింగులు చూసైనా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ యంత్రాంగాలు స్పందించుంటే ఆ రోజున వందలాది మంది చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు. అంటే ఒక సహజ సిద్ధమైన నిర్లిప్తత అనేటటువంటిదే సమస్య ఉంటుంది. ఏముంది, జస్ట్ మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు అందరూ సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది, మీరు వెనక్కి వెళ్ళిపోయింది అంటే వెళ్ళిపోతారు కదా జనము. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అంశానికి సంబంధించి పబ్లిక్ పర్సెప్షన్తో ఉండాలి, ప్రజల దృక్పథంలో నుంచి ఆలోచించాలి, ప్రజలు ఏమైపోతారో అని ఆలోచించాలి, ప్రజల మంచి కోరేటటువంటి విధంగా ఉండాలి. సునామీ నేర్పినటువంటి పాఠం అది.